డాక్టర్ ఉమా వెంకటేష్ గారు, ఇప్పుడు మనం గమనిస్తే ఈ సంతానలేమి పిల్లలు కలగకపోవడం అనేది కూడా చాలా ఒక పెద్ద సమస్య అని చెప్పారు. ఒక స్త్రీకి ఇది మానసికంగా చాలా ఇబ్బందులకే గురి చేస్తూ ఉంటుంది. అయితే అసలు ఒకవేళ కన్సీవ్ అయ్యిందే అనుకోండి, అంటే హెల్దీ బేబీ పుట్టాలి అని అంటే కూడా ఈ పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కన్సీవ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకి మనం ఏం చేస్తామంటే 3rd మంత్, 6th మంత్, 9th మంత్ హెరిడిటరీ బ్రేకప్ అని చేస్తాం. అంటే ఆ పర్సన్కి మనం ఏం ట్రీట్ చేయం, లోపల ఉన్న బేబీకి ఎనర్జీని పంపిస్తాం. అది కడుపులో ఉన్నప్పుడే పంచతత్వాల ఎనర్జీని కరెక్ట్గా ఛానలైజ్ చేస్తాం అనమాట బేబీకి. ఇప్పుడు మదర్కి అప్పుడు అస్సలు ముట్టుకోం. మదర్ ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా చిన్న చిన్న టిప్స్ ఇచ్చి మదర్ ఎనర్జీ లెవెల్ని డిస్టర్బే చెయ్యం. సో బేబీ ఎనర్జీ లెవెల్ని మాత్రమే కరెక్షన్ చేస్తాం. అది 3rd మంత్ వీక్లీ వన్స్ చేయాలి, 6th మంత్ వీక్లీ వన్స్ చేయాలి, 9th మంత్ వీక్లీ వన్స్ చేయాలి. ఇవి ఇలా చేసుకుంటూ వచ్చాక 9th మంత్ తర్వాత మనం 9th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి నార్మల్ డెలివరీకి ఏమేమి తీసుకోవాలి జాగ్రత్తలు, ఎలా టిప్స్ అన్నది అది మనం వాళ్ళ నాడీని బట్టి వాళ్ళకి నేర్పుతాం అనమాట. అలా చేసుకుంటూ వస్తే లోపల ఉన్న బేబీకి ఎఫెక్ట్ కాకుండా ఏదైనా హెరిడిటరీ ప్రాబ్లమ్స్ కానీ మదర్ దగ్గర ఉన్నవి చాలామంది అంటుంటారు కదా, నాకు డయాబెటిక్ ఉంది మా పిల్లలకి వస్తాయా, థైరాయిడ్ ఉంది మా పిల్లలకి వస్తాయి, ఇలాంటివన్నీ మన ఫాదర్ సైడ్ మదర్ సైడ్ లేకుండా దాని హెరిడిటరీని బ్రేకప్ అంటాం అనమాట. ఇది హెరిడిటరీ బ్రేకప్ చేసుకుంటూ ఎనర్జీని ఛానలైజ్ చేస్తూ ఆ బేబీని మంచిగా పుట్టడానికి తీసుకొస్తాం. అది చాలా ఈజీగా. ఇప్పుడు జనరల్గా డిసీజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం కడుపులో ఫస్ట్ సెల్ ఫామ్ అవుతుంది చూస్తారా, అక్కడి నుంచే డిసీజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎగ్ స్పర్మ్ కలిసినాక ఒక సెల్ ఫామ్ అవుతుంది కదా, ఆ సెల్ మళ్ళీ మల్టిప్లై చేసి హ్యూమన్ బాడీని కడుతుంది, లోపల ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఆ ఫస్ట్ సెల్ ఫామ్ అయింది, అదే మన బాడీలోని బ్లూ ప్రింట్. ఇప్పుడు మనం ఒక ఇటుకరాయి తయారు చేయాలనుకోండి, దానికి ఒక మోల్డింగ్ తయారు చేస్తాం. మోల్డింగ్ తయారు చేస్తే ఆ మోల్డింగ్లో ఎలాంటి ఇటుకరాయి మనం ఒకటి చేస్తామో దాని ప్రకారం అన్ని ఇటుకరాళ్ళు వస్తాయి. సో మోల్డింగ్ ఎలా ఉంటుందో అలాగే మన బ్లూ ప్రింట్లో ఎలా ఉంటుందో, అంటే దానిలో ఏముంటాయంటే ఈ మదర్ దగ్గర ఉన్న 5 ఎలిమెంట్స్ యొక్క ఎనర్జీ, ఫాదర్ దగ్గర ఉన్న 5 ఎలిమెంట్స్ యొక్క ఎనర్జీ. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాదర్కి ఏ డిసీజ్ లేదనుకోండి, ఒక క్యారెక్టర్స్ చిన్న క్యారెక్టర్స్ నిద్ర పట్టదు అనుకుందాం. నిద్ర పట్టదంటే వాటర్ ఎనర్జీ లోపం ఉంది అని అర్థం ఫాదర్కి. ఓకే, సో ఆ తక్కువ ఎనర్జీ బేబీకి ఆ స్పర్మ్లో ఉంటుంది. ఓకే, సో మదర్కి ఏ డిజీజ్ లేదు, మంచిగా ఉన్నారు, చిన్న ఏజే కాబట్టి మంచిగా ఉన్నారు అనుకుందాం. ఒక చిన్న డౌట్స్, ఇప్పుడు బయటకు వచ్చేసినాక అయ్యో నేను ఇంట్లో తాళం పెట్టానా లేదా, బీరో తాళం పెట్టానా లేదా, పొయ్యి మీద ఏం పెట్టేసానా వచ్చానా, ఇలా డౌట్స్ ఉంటాయి కదా చాలామందికి. ఇవి కూడా ఎర్త్ ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ అయినప్పుడు ఇలాంటి డౌట్స్ వస్తాయి. ఈ ఎనర్జీ తక్కువ అయినప్పుడు వీళ్ళకి ఇలాంటి డౌట్స్ ఉంటాయి. ఈ తక్కువ ఎనర్జీ అనేది బేబీ లోపలికి ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళకి మదర్కి ఈ హెల్త్ ఇష్యూస్ లేదు, కానీ పుట్టబోయే బేబీకి ఈ ఎనర్జీ లోపం వల్ల రాబోయే డిసీజెస్ అన్నది ఏదైనా రావచ్చు. ఓకేనండి.